నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వరి పంటలో వచ్చే ముఖ్యమైన ప్రాబ్లం వేరుకుళ్ళు గురించి తెలుసుకుందాం. మనకు ముందు చూస్తే దీన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా ఏమనుకుంటారంటే అందరూ వరిలో మొగి పురుగు వచ్చింది అనుకుంటారు. ఇవి చూస్తే యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే ఉన్నాయి. కాకపోతే ఇది మొత్తం వేరుకుళ్ళు. మీకిప్పుడు నేను లైవ్‌లో చూపిస్తాను వేరుకుళ్ళు అనేది ఎలా ఉంటుందో. ఇది చూస్తే అందరూ మొగి పురుగే అనుకుంటారు. ఈ కర్రలు ఇలా సేమ్ అలాగే ఉన్నాయి. కాకపోతే ఇది వేరుకుళ్ళు. ఇది మనం పూర్తిగా గమనించక ఇది మొగిపురుగు వచ్చిందని పొలంలో దిగక చూడకుండా మనం మొగిపురుగు మందు తెచ్చి కొడితే ఈ వేరుకుళ్ళు అనేది చాలా నష్టపరుస్తుంది. కాబట్టి మనం పొలంలోకి దిగి ఆ గంటలనేది పీకి చూడాలి. మీకు ముందు చూస్తే కనిపిస్తుంది. అలా వాటిని పీకి వాటిని శుభ్రం చేసుకొని ఇలా కడిగి చూస్తే కింద మొత్తం నల్లబడి ఉంటాయి. కుళ్ళిపోయిన వాసన వస్తుంది. వాటిని మనం అబ్జర్వేషన్ చేసి అప్పుడు ఒకసారి మనం చూసుకొని ప్రాబ్లం ఏముందని గమనించుకొని మందులు అనేది తెచ్చుకోవాలి. ఈ మధ్యన వరి పొలాల్లో వేరుకుళ్ళు అనేది బాగా వస్తుంది. ఈ వేరుకుళ్ళు వచ్చినప్పుడు మనం భూమిని కొంత ఆరబెట్టుకోవాలి. దీనికి కరెక్ట్ అయిన మందు అయితే ఇప్పటివరకు మార్కెట్లో లేదు. కాకపోతే మనం కాపర్ కానీ హెక్సాకొనజోల్ కానీ వాడుకొని కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు వేరుకుళ్ళు వచ్చిన దాన్ని ఒకసారి కడిగి చూద్దాము ఎంతవరకు వేరుకుళ్ళు వచ్చిందనేది. వేరుకుళ్ళు వచ్చిన దానికి రాని దానికి మనం ఇప్పుడు డిఫరెన్స్ అనేది చూద్దాం. వేరుకుళ్ళు వచ్చింది మొత్తం కింద వేర్లు అనేది నల్లబడిపోయి ఉంటాయి. దానికి ఫుడ్ అనేది ఆహారం తీసుకోలేక అది మొత్తం ఆ గంట అనేది ఎర్రబడిపోయి సేమ్ మొగి పురుగు వచ్చినట్టే చనిపోవడం జరుగుతున్నాయి కర్రలు. అలా మనకు ముందు చూస్తే కనిపిస్తుంది. మొత్తం నల్లబడిపోయి ఉంటుంది వేరుకుళ్ళు వచ్చిన ఆ పిలకలు అనేది దాని వేర్లు అనేది. అలాగే మీకు ఇప్పుడు రెండిటికి డిఫరెన్స్ అనేది నేను చూపిస్తాను. వేరుకుళ్ళు వచ్చినది మొత్తం కింద కంప్లీట్గా నల్లబడిపోయి ఉంటుంది. ఏమాత్రం ఎక్కడో ఒకటి కొత్త వేరు అనేది ఉంటుంది కానీ మొత్తం నల్లబడిపోయి ఈ ఫీల్డ్లో బాగా వచ్చింది వేరుకుళ్ళు అనేది మొత్తం నల్లబడిపోయింది. మనకి ఇలా ఉన్నప్పుడు ఆ గంట అనేది ఆహారం తీసుకోలేక ఈ గంటలు అనేది చనిపోవడం జరుగుతుంది. మనకిప్పుడు కొత్త అంటే వేరుకుళ్ళు లేని గంట ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. దాని వేర్లకు దీని వేర్లకు ఏంటి తేడా అనేది మీరు ఒకసారి చూడండి. వేరుకుళ్ళు ముఖ్యంగా వరి పొలాల్లో నీరు అధికంగా నిల్వ ఉండే పొలాల్లో వస్తుంది. లేదంటే చెరువు కింద కానీ కాలువల కింద కానీ నీటి ఊట ఎక్కువ ఉన్న భూముల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిసారి ఫెర్టిలైజర్ను 20-20-0-13 కానీ అమోనియం ఫాస్ఫేట్ కానీ మన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ వాడడం వల్ల అధికంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ప్రతిసారి వాడకుండా వేరే ఇతర ఎరువులను వాడుకోండి. పంట మార్పిడి కూడా అప్పుడప్పుడు చేసుకోవాలి. ప్రతిసారి వరి పెట్టడం వల్ల కూడా మనకు వేరుకుళ్ళు అనేది అధికంగా వస్తుంది. నీటిని పొలం నుంచి బయటికి తీయలేని పరిస్థితుల్లో ఉండే భూముల్లో కూడా ఎక్కువగా వస్తుంది వేరుకుళ్ళు అనేది. వేరుకుళ్ళు లేని ఇప్పుడు గంట చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. వేర్లు అనేది మొత్తం నీట్గా తెల్లగా అనేది ఉంది. అలాగే దాని పిలకలకు ఎటువంటి మరకలు అనేది ఉండవు, ఫ్రెష్గా ఉంటాయి పచ్చగా. వేరుకుళ్ళు వచ్చింది మొత్తం వేర్లతో సహా వాటి పిలకలు కూడా మొత్తం నల్లబడిపోయి ఉంటాయి. ఫ్రెష్ దానికి వేరుకుళ్ళు వచ్చిన దానికి ఎంత డిఫరెన్స్ అనేది ఉందో చూడండి, మీకే అర్థమవుతుంది. ఇవి పచ్చగా ఉంటాయి వాటి కర్రలు అనేది పిలకలు. ఇవి అనేది మొత్తం నల్లబడిపోయి ఉంటాయి వాటి పిలకలు వేర్లతో సహా. ఈ పిలకలకి నలుపు మచ్చలు అధికంగా ఉండి వేరుకుళ్ళు వచ్చినప్పుడు మనం ప్రొపికానజోల్ డైఫెనకనజోల్ 2 కలిపిన మందు మనం స్ప్రే చేసుకోవచ్చు. వాటి ద్వారా కూడా కొంతవరకు మనకు వేరుకుళ్ళు అనే ఉధృతి తగ్గుతుంది. ఆ మందు స్ప్రే చేసుకొని కింద కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ హెక్సాకొనజోల్ గుళికలు కానీ వాడుకోవాలి. అలాగే వేరుకుళ్ళు రావడానికి మరో కారణం చూసినట్లయితే నాట్లు అనేది కొంచెం దూరంగా వేసుకోవాలి. ఎందుకంటే భూమికి సూర్యరశ్మి తలగపోవడం వల్ల కూడా వేర్లు అనేది దగ్గర ఉండడం వల్ల కూడా వేరుకుళ్ళు వచ్చే అవకాశం ఉంది. అలాగే వెదజల్లే పద్ధతిలో కూడా చాలామంది ఒత్తుగా చల్లుకుంటున్నారు వడ్లు అనేది. దానివల్ల కూడా వరికి అంటే సూర్యరశ్మి అనేది భూమికి తాకపోవడం వల్ల కూడా వేరుకుళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వడ్లు అనేది చాలా పలసగా చల్లుకోవాలి. ఎందుకంటే పిలకలు అధికంగా వస్తాయి కాబట్టి వడ్లు పలసగా చల్లుకోవాలి. వేరుకుళ్ళు అనేది ఎక్కువగా సన్నపు వరి రకాల్లో ఎక్కువగా వస్తుంటుంది. అలాగే మీకు ముందు చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ వరి వేరుకుళ్ళు వచ్చిన ఒక గంట ఉంది, వేరుకుళ్ళు రాంది ఒక గంట ఉంది.
దానికి చూడండి వేరుకుళ్ళు వచ్చిన దానికి పిలకలు కూడా మొత్తం కుళ్ళిపోయినాయి. రానిది మొత్తం ఫుల్ గ్రీనిష్‌గా ఉంది. మంచిగా ఉంది. కాబట్టి ఈ వేరుకుళ్ళు వచ్చిన లక్షణాలను ఈ మీది పిలకలకు కూడా చూసి మనం గమనించవచ్చు. ఆ లక్షణాలు ఉంటే వెంటనే పాత నీటిని తీసేసి 2 రోజులు చీమ పలుగు వచ్చే వరకు ఆరబెట్టి కొత్త నీళ్ళు అనేది ఇస్తుండాలి. అలాగే సత్వర చర్యలు తీసుకోండి. వరి పంటలో వేరుకుళ్ళు అనేది అన్ని దశల్లో వస్తుంది. పిలక దశ నుంచి వరి కోత వరకు కూడా వేరుకుళ్ళు అనేది వరి పంటకు వ్యాపిస్తుంది. కాబట్టి మనం వేరుకుళ్ళు వచ్చినప్పుడు వాటి లక్షణాలు కనబడినప్పుడు ఎప్పటికప్పుడు సత్వర చర్యలు అనేది తీసుకుంటూ ఉండాలి.